నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఎన్నికల్లో డబ్బులు పంచడం సర్వసాధారణంగా మారిపోయింది. ఓటర్లను ప్రలోభపెట్టడంలో తెలుగు రాష్ట్రాలు ముందు వరుసలో ఉంటున్నాయి. ఎన్నికలంటే తాయిలాలు పంచాలి అనేది అనధికారిక రూల్ గా చలామణి అవుతోంది. పేరుకి సభలు సమావేశాలు పెట్టినా ప్రలోభాల పర్వంపైనే పార్టీలు ఎక్కువగా ఆశలు పెట్టుకుంటున్నాయి. ఈ ఒక్క పాయింట్ వర్కౌట్ అయితే గెలిచినట్టే అని లెక్కలేసుకుంటున్నాయి. కులం, మతం, మందు, మాంసం కూడా నేతలకు ఆయుధాలుగా మారిపోతున్నాయి. పార్టీ ఏదైనా సరే పాటిస్తున్న ప్రాథమిక సూత్రం మాత్రం ఇదే. అసలు విధానాల గురించి ఎక్కడా చర్చ జరగడం లేదు. అంతా డబ్బులు, బహుమతుల పంపిణీ మీదే ఫోకస్ పెడుతున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టడం నేరం. ఇప్పటికే తనిఖీలు కట్టుదిట్టం చేసింది ఈసీ. 100 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి కూడా. అయినా సరే తగ్గేదిలే అంటున్నారు నేతలు. అసలు కోడ్ అమల్లోకి రాకముందే ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఆంక్షలు అమల్లో ఉన్న విచ్చలవిడిగా నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారు. దీంతో పాటు కుక్కర్లు, కుట్టు మిషన్లు, ఇతర వస్తువులను పప్పు బెల్లాల్లా పంచిపెట్టేస్తున్నారు. ఎన్నికలంటే డబ్బులు పంచాల్సిందే అని నేతలు ఫిక్స్ అయిపోతున్నారు. బూతుల వారీగా ఓటర్ల లిస్టులు తీసుకుని మరీ ఇంటింటికి తాయిలాలు పంచుతున్నారు. ప్రలోభాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓటుకు ఇది, గెలిచాక అది, అధికారం కూడా వస్తే వేరేది అంటూ ఊరిస్తున్నారు. ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ప్రలోభాల పర్వంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా పంపిణీ సరిగ్గా జరగకపోతే దెబ్బ పడిపోతుంది. అందుకే నేతలు క్యాడర్ను బతిమాలి మరీ తాయిలాలు సరిగ్గా అందరికీ అందేలా చూసుకుంటున్నారు. రోజువారీ ప్రచారం కంటే ప్రలోభాల పర్వాన్నే ఎక్కువగా పర్యవేక్షిస్తున్నారు. దీనికి తోడు కులం, మతం, మందు, మాంసం వంటి వాటిని కూడా ఆయుధాలుగా వాడుకుంటున్నారు. చాలా చోట్ల ఓటర్లకు ఏం కావాలో అడిగి మరీ ఇస్తున్న దాఖలాలున్నాయి. వ్యాపారుల గోడౌన్లు వాడుకుని మరీ అభ్యర్థులు స్టాక్ మెయింటైన్ చేస్తున్నారు. తనిఖీలకొస్తే బిజినెస్ స్టాక్ అని చెప్తున్నారు. అధికారులు అటు వెళ్లగానే పని కానిస్తున్నారు. దీనికోసం వ్యాపారులకు కూడా తృణమో పణమో ముట్టజెప్తున్నారు. ఇలా వీలైనన్ని మార్గాల్లో తాయిలాలు పంచే కార్యక్రమం కొనసాగుతోంది. ఎక్కడైనా షామియానా కనిపిస్తే నేతలు వాలిపోతున్నారు. చదివింపుల పేరుతో డబ్బులు పంచుతున్నారు. మరికొన్ని చోట్ల వనభోజనాల పేరుతో స్పాన్సర్షిప్ చేస్తున్నారు. బర్త్డే పార్టీ, మ్యారేజ్ డే పార్టీ, రిటైర్మెంట్ సందర్భం దేన్ని వదలడం లేదు పార్టీలు. ప్రాంతాల వారీగా రెక్కివేసి మరీ అక్కడి ఓటర్ల అవసరాలకు అనుగుణంగా తాయిలాలు పంచుతూ దూసుకుపోతున్నారు నేతలు. ఇంత శ్రద్ధగా పాలన చేస్తే ఎంత బాగుండు అని ఓటర్లు అనుకునేలా సర్వేల పేరుతో డబ్బులు పంచుతున్నారు నేతలు. ఓ ప్రధాన పార్టీకి చెందిన ఓ చోటా లీడర్ ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోవడం ప్రలోభాల పరిస్థితికి అద్దం పడుతోంది. నమ్మకమైన కార్యకర్తలను రంగంలోకి దింపి ఆయా పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఉంటున్న వారికి కుక్కర్లు, కుట్టు మిషన్లు, పట్టుచీరల పంపిణీకి కూడా శ్రీకారం చుట్టారు. నియోజకవర్గాల్లో చోటా లీడర్లు ఓటర్ల ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకుని మరీ డబ్బులు పంచుతున్నారు. నేరుగా మద్యం సీసాలు పంపిణీ చేస్తే దొరికిపోతామన్న భయంతో వైన్ షాపుల యజమానులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. వారం వారం చెల్లింపులు చేస్తామని చెప్పి కొంత నగదును అడ్వాన్స్గా ఇస్తున్నారు. తాము ఓ కోడ్ చెప్పి ఓటర్లను పంపిస్తామని, అది చెప్పిన వారికి డబ్బు తీసుకోకుండా మద్యం ఇవ్వాలని చెప్తున్నారు. ఆయా పార్టీల అభ్యర్థులు క్వార్టర్కు మించి మద్యం ఇవ్వొద్దన్న షరతు కూడా పెడుతున్నారు. పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ తమ టర్నోవర్ గణనీయంగా పెరుగుతుందని మద్యం వ్యాపారులు సంబరపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 2.60 కోట్ల విలువ చేసే మద్యం పట్టుబడడం సంచలనంగా మారింది. బతుకమ్మ పండుగ సందర్భంగా కొందరు పట్టుచీరలను సైతం పంచిపెట్టారు. తనిఖీల్లో ఒకే చోట 2000 పట్టుచీరలు దొరకడం కలకలం రేపింది. తెలంగాణ దంగల్లో ఓవైపు రాజకీయ వేడి, మరోవైపు నగదు బట్వాడా ప్రకంపనలు రేపుతున్నాయి. ఈసీ ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా నిఘాను పెంచారు పోలీసులు. టచ్ చేస్తే తనిఖీల్లో క్యాష్ కట్టలు బుసలు కొడుతున్నాయి. లెక్కాపత్రాలు లేకుండా తరలిస్తున్న నగదు, నగలను భారీగా స్వాధీనం చేసుకుంటున్నారు. అలా సీజ్ చేసిన సొత్తు ఇప్పటికే 570 కోట్ల మార్కును క్రాస్ చేసింది. గడప గడపకు గిఫ్ట్ అనే నినాదంతో దూసుకెళ్తున్నాయి పార్టీలు. కుట్టుమిషన్లు, గోడ గడియారాలు, కుక్కర్లు తెప్పించి గోదాంలో నిల్వ చేస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కృత నిశ్చయంతోనే ఇలా తాయిలాల జాతరకు తెరలేపుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఓటర్లకు డబ్బులు, మద్యంతో పాటు విలువైన వస్తువులు పంపిణీకి తెరతీశారు. ఎన్నికలు ఏవైనా అభ్యర్థులు డబ్బు, మద్యం పంచడం పరిపాటి. ఎన్నికల్లో కూడా ఓటర్లకు మద్యాన్ని అందించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు అంచనాలకు అనుగుణంగా మద్యాన్ని దిగుమతి చేసుకున్నారు. ఓటింగ్కు ఒకరోజు ముందు మద్యాన్ని పంపిణీ చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకుని సిద్ధంగా ఉన్నవారు ఉన్నారు. ఎన్నికల తరుణంలో మాంసం విక్రయాలు జోరందుకున్నాయి. రోజురోజుకు చికెన్, మటన్ అమ్మకాలు పెరుగుతూ ఉండడంతో వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు ఓటర్లకు మద్యంతో పాటు సాయంకాలం వేళ మంచింగ్కి చికెన్ సైతం ఇస్తున్నారు. సాధారణంగా జరిగే విక్రయాల కంటే 2-3 రెట్ల అమ్మకాలు పెరిగిన పరిస్థితి కనిపిస్తోంది.
ప్రచారాలు హోరెత్తుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు బారులు కడుతున్నారు. తెల్లవారగానే ఇళ్ల ముందు వాలిపోతున్నారు. తనకు ఓటు వేయాలంటూ గల్లీ గల్లీ తిరుగుతూ అభ్యర్థిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో కార్యకర్తలదే ప్రధాన పాత్ర. వారు లేనిదే అభ్యర్థులు ఒక్క అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అభ్యర్థుల్లో అత్యధికులు కార్యకర్తల ద్వారానే ఓటర్లను కలుసుకోగలుగుతున్నారు. తాయిలాలు రెడీగా ఉంటే సరిపోదు. అవి ఎవరికివ్వాలి, ఎలా ఇవ్వాలి అనేవి బేతాళ ప్రశ్నలు. లోకల్ క్యాడర్ బాగా సహకరిస్తేనే ప్రలోభాల పర్వం నిర్విఘ్నంగా పూర్తవుతుంది. లేకపోతే సరిగ్గా పంచే సమయానికి అధికారులొస్తారు, సీజ్ చేస్తారు. కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందుకే అభ్యర్థులు కార్యకర్తలకు కావలసినవి ఇస్తూ తాయిలాల పంపిణీ నిరాటంకంగా జరిగేలా చూసుకుంటున్నారు. ప్రచారమంటే సభలు, సమావేశాలు, ర్యాలీల పేరుతో పైకి హడావిడి కనిపిస్తోంది. కానీ తెర వెనుక జరిగే ప్రలోభాలే అసలు విజేతను డిసైడ్ చేస్తాయనేది బహిరంగ రహస్యం. బాగా పంచినోడే విజేత అంటున్నాయి పార్టీలు. కొంతమంది అప్పులు చేసి మరీ ఓటర్లను సంతృప్తిపరుస్తున్నారు. మరికొందరు ఆస్తులు కూడా తాకట్టు పెడుతున్నారు. ఏం చేసైనా ప్రత్యర్థులకు పోటీగా తాయిలాలు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అందుకు అనుగుణంగానే క్షేత్రస్థాయిలో హడావిడి బాగా కనిపిస్తోంది. ఇక్కడ కోవట్టుల బెడద లేకుండా జాగ్రత్తలు పడుతున్నాయి పార్టీలు. 10 రూపాయలు ఖర్చైనా పర్లేదు కానీ కక్కుర్తి పడితే అసలుకే ఎసరొస్తుందనే కోణంలో ఆలోచిస్తున్నాయి. నగదు పంపిణీకి నేతలు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల పర్వం మొదలైనప్పటి నుంచి ఏ ఓటరు ఏ పార్టీలు తిరుగుతున్నాడు, అతడు ఎవరి పక్షానున్నాడు అనే విషయాలను గమనిస్తూ లిస్టు ప్రిపేర్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని టీంలు పనిచేస్తున్నాయి. తాయిలాల పంపిణీలో ఒక్కో పార్టీది ఒక్కో విధానం. ఎవరికి అచ్చొచ్చిన పద్ధతుల్లో వాళ్లు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. గ్రామాల్లో 100 మందికి ఓ ఇన్ఛార్జి చొప్పున నియమించి గత 10 రోజుల నుంచి ఓటర్ల వివరాలు, వారి పల్స్ తెలుసుకుని నగదు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. పక్కాగా మనకే ఓటేస్తారు అనే వారిని గుర్తించి వారికి మాత్రమే నగదు పంపిణీ చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచొచ్చిన నేతలు స్థానిక నేతలతో సమన్వయం చేసుకుంటూ డబ్బు పంపిణీ చేస్తున్న సీన్లు కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో శక్తివంతమైన వజ్రాయుధం లాంటిది ఓటు. అలాంటి ఓటును పచ్చనోటుకో, మందు చుక్కకో ఆశపడి తాకట్టు పెట్టొద్దని సామాజిక కార్యకర్తలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. విలువైన ఓటును ప్రలోభాలకు లొంగి అమ్ముకోవద్దని చెప్తున్నారు. ఓటును అమ్ముకుని ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవద్దని ఓటర్లకు సూచిస్తున్నారు. అయితే తాయిలాల హోరు ముందు ఈ వెనుతులు పనిచేస్తాయా అనేది $1 మిలియన్ ప్రశ్న. పోలింగ్ తేదీ సమీపిస్తూ ఉండడంతో ఓటర్లను పలు రకాలుగా ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు తంటాలు పడుతున్నారు. గ్రామాలు, కాలనీలు, వార్డుల వారీగా ఓట్ల కొనుగోలుకు సిద్ధపడుతున్నారు. ఇంటిలోని అన్ని ఓట్లకు ఇంత మొత్తమంటూ గుత్త బేరాలకు దిగుతున్నారు. కాదు కూడదు అంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. గ్రూపుల వారీ డ్వాక్రా మహిళల అకౌంట్లకు నగదును బదిలీ చేస్తున్నారు. ఇంటింటి ప్రచారం కన్నా ఓట్ల కొనుగోళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్రామాల్లో కట్టుబాట్లను అడ్డుపెట్టుకుని గ్రామంలోని మొత్తం ఓట్లు మాకే వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఎంత డబ్బులైనా ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. గ్రామ కాపులతో బేరం పెడుతున్నారు. మద్యం సైతం నియోజకవర్గాల్లో ఏరులై పారుతోంది. కాలనీలు, గ్రామాల్లో గుత్త మొత్తంగా డబ్బులు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. నేతల కొనుగోళ్లకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు నిఘా కట్టుదిట్టం కాకముందే జాగ్రత్తపడి ముందుగానే తమ నియోజకవర్గాల్లోని నమ్మకస్తుల వద్ద, మండల స్థాయి నాయకుల వద్ద అవసరమైన సరుకు నిల్వ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వివిధ పార్టీల నాయకులు స్థానికంగా ఉన్న బడా వ్యాపారులు, బంధువుల ద్వారా నిధుల సమీకరణ చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. ఇప్పటి వరకు ఆయా పార్టీల బహిరంగ సభలు, ర్యాలీల నిర్వహణ కోసం జన సమీకరణలో మహిళల్నే భారీ సంఖ్యలో భాగస్వామ్యం చేసుకోవడంపై దృష్టి సారించాయి. వారి ఓట్లను రాబట్టుకోవడానికి అభ్యర్థులు పోటాపోటీగా వ్యవహరిస్తున్నారు. ఒకరికి మించి మరొకరు తమ ఔదార్యాన్ని ఒలకబోస్తున్నారు. ముఖ్యంగా మహిళా సంఘాలకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం విషయంలో తామంటే తాము నిర్మిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. జిల్లాలో పలుచోట్ల మహిళా సంఘాల గ్రూపులకు ఒక్కో బృందానికి 30,000 చొప్పున సమకూర్చుతూ వారి ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరీ 80-90ల చరిత్రకు పోకుండా గడిచిన 2 దశాబ్దాల ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పులు చర్చిస్తే ఓటర్లు ఎంత తెలివైన వారో అర్థమవుతుంది. వాస్తవానికి డబ్బు ప్రభావం ఎంత ఉంది అనే దానికంటే డబ్బుతోనే గెలుస్తామన్న అభిప్రాయానికి నాయకులు రావడం వల్లే వచ్చిన సమస్య కావచ్చుది. నిజంగానే ఎన్నికల ఏడాదిలో, ముఖ్యంగా చివరి 6 నెలల ముందు పాలకులు తీసుకునే నిర్ణయాలు, ప్రకటించే పథకాలు అభ్యర్థులు పంచే డబ్బు గెలిపిస్తుందా అంటే ఇందుకు భిన్నమైన ప్రజా తీర్పులే అధికంగా కళ్ల ముందున్నాయి. 2014 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ ప్రజలు కేవలం ఎన్నికల ఏడాదిలో అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా గతం, వర్తమానం, భవిష్యత్తు ఆలోచించి మరీ తీర్పులిచ్చారు.
కేవలం రాష్ట్రాల్లోనే కాదు, జాతీయ స్థాయిలో ఢిల్లీ పీఠంపై ఎవరుండాలి అనే దానిపైన ప్రజలు ఆలోచించి మరీ ఓటేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో కశ్మీర్లో ఉండే ఓటర్లు అదే ఆలోచిస్తున్నారు. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క ఎమ్మెల్యేను మాత్రమే గెలుచుకున్న బీజేపీకి 6 నెలలు తిరగక ముందే 4 ఎంపీ సీట్లిచ్చారు ఓటర్లు. అంటే కేంద్రంలో మోదీ నాయకత్వానికి జై కొట్టారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకొచ్చింది. కానీ తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారు అక్కడి ప్రజలు. బెంగాల్, ఛత్తీస్గఢ్, బీహార్, మధ్యప్రదేశ్ వంటి చాలా రాష్ట్రాల్లో కేంద్రంలోని బీజేపీ ఉండాలని ప్రజలు భావించి అత్యధికంగా సీట్లు గెలిపించి తమ తీర్పిచ్చారు. అంటే ప్రజలు రాష్ట్రంలో ఎవరుండాలి, కేంద్రంలో ఎవరుండాలి అనే విజ్ఞత ప్రదర్శించి మరీ ఓటేస్తున్నారు. ఒక్కసారి వెనక్కు వెళితే 2004లో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ కొన్ని ప్రజామోద నిర్ణయాలు తీసుకుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు, ఆహార భద్రత, రుణమాఫీ వంటి చారిత్రాత్మక నిర్ణయాలు మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని 2009లోనూ నిలబెట్టాయి. ఆయన విజయానికి కారణమయ్యాయి. కానీ 2009లో అధికారంలోకొచ్చిన తర్వాత బయటపడ్డ స్కాములు, అవినీతి ఆరోపణలు ఈ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లేలా చేశాయి. ఫలితంగా బీజేపీ బలమైన ప్రత్యామ్నాయంగా ప్రజలకు కనిపించింది. అవినీతి పేరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం చూడడం మొదలుపెట్టిన జనాలకు నరేంద్ర మోదీ రూపంలో ఆశాకిరణం కనిపించింది. దీంతో 3 దశాబ్దాల తరువాత మొదటిసారి బీజేపీకి 270కు పైగా సీట్లిచ్చి అధికారంలో కూర్చోబెట్టారు. ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న నరేంద్ర మోదీ కూడా తన తొలి ప్రభుత్వంలో ప్రజల్లో విశ్వాసం కల్పించారు. అవినీతి లేని పాలన అందించారని ప్రజలు నమ్మారు. నిర్ణయాత్మక శక్తిగా మారారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో వరుసగా రెండోసారి గెలిపించారు. 303 సీట్లతో మళ్లీ అధికారం అప్పగించారు. బీజేపీకి బలం లేని చాలా రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలిచ్చే తాయిలాలు, పథకాలు దాటి సీట్లు, ఓట్లు సాధించింది. అంటే ప్రజలు ఎప్పుడు ఎవరికి ఓటు వేయాలి అనే విషయంలో పూర్తి స్పష్టతతో ఉంటున్నారు. విజ్ఞతతో ఆలోచించి మరీ ఓటేస్తున్నారన్నది విస్పష్టం. ఇలా కళ్ల ముందే ఉదాహరణలు కనిపిస్తున్నా నేతలు మాత్రం తాయిలాల విషయంలో అసలు రిస్క్ తీసుకోవడం లేదు. ఎందుకైనా మంచిదని ప్రలోభాల డోసు కాస్త పెంచి మరీ పని కానిస్తున్నారు. ప్రలోభాల పర్వంలో ఒక్కొక్కరిది ఒక్కో తీరు. దీనికోసం పెద్ద ప్లాన్లు వేస్తుంటారు. కొంతమంది ఏడాది ముందు నుంచి ఇదే పనిలో ఉంటారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థుల్లో 5 ఏళ్ల నుంచి ప్రలోభాలపై వర్కౌట్ చేసిన మహానుభావులు కూడా ఉన్నారంటే నమ్మాల్సిందే మనం. తెలంగాణలో ప్రలోభాల పర్వం కూడా జోరుగా సాగుతోంది. వివిధ ఏజెన్సీలు రంగంలోకి దిగి తనిఖీలు చేపడుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు ఎవరి వాహనాలను కూడా వదిలిపెట్టకుండా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న సొమ్ముని ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది సామాన్యులు కూడా ఇబ్బంది పడుతున్నా తనిఖీలు మాత్రం పక్కగా జరుగుతున్నాయి. అయినా సరే తాయిలాలు మాత్రం ఎక్కడా ఆగకుండా వెళ్లాల్సిన వారి దగ్గరకు చేరిపోతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అనేక రకాల తాయిలాలిస్తూ ఉంటారు. ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేసినా ఎన్నికల చట్టం ప్రకారం నేరమే. ప్రభావితం చేసిన వారిపై భారతీయ శిక్షా స్మృతి, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం పలు రకాల కేసులు నమోదు చేస్తారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు నిబంధనలు ఉల్లంఘించినా వారిపై చర్యలు తప్పవు. వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి మద్యం పంపిణీ చేస్తూ ఉంటారు. పోలీసులు, అధికారుల తనిఖీల్లో అనుమతి లేకుండా పరిమితికి మించి మద్యం నిల్వ ఉంచుకున్నా, విక్రయించినా, ఓటర్లకు పంపిణీ చేసినా కేసు నమోదు చేస్తారు. ఓటర్లకు సారా, కల్లు, మద్యం, ఇతర మత్తు పదార్థాలు ఏవిచ్చినా నేరమే అవుతుంది. పట్టుబడిన సారా, మద్యాన్ని బట్టి ఎక్సైజ్ చట్టం 1968 సెక్షన్ 34 ప్రకారం 6 నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష పడుతుంది. 5,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ఎన్నికల్లో ఒకరి ఓటు మరొకరు వేస్తూ ఉంటారు. అలాంటి వాటినే దొంగ ఓట్లు అంటారు. తర్వాత వచ్చిన అసలు ఓటరు తన ఓటు ఎవరో వేశారని తెలిసి అవాక్కవుతారు. ఇలా దొంగ ఓట్లు వేయించినా, వేసినా చట్ట ప్రకారం నేరమే. ఐపీసీ 171F ప్రకారం ఏడాది జైలుతో పాటు జరిమానా విధిస్తారు. ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు ఓట్లను నోట్లతో కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. ఓటర్లకు డబ్బులను పంపిణీ చేసేటప్పుడు పట్టుబడితే ఐపీసీ 171E ప్రకారం ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం కూడా శిక్షలు అమలు చేస్తారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు ఓటర్లను ఆకర్షించడానికి కానుకలు అందించినా నేరమే. మహిళలకు చీరలు, గృహోపకరణాలు ఇవ్వడం, యువకులకు క్రీడా కిట్లు, చరవాణిలు ఇలా ఎన్నిచ్చినా ఐపీసీ 171 ప్రకారం ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే వారిపై ప్రజా ప్రాతినిధ్య చట్టం 125 నిబంధన ప్రకారం 3 ఏళ్ల జైలు శిక్ష లేదా జరిమానా ఉంటుంది. రెండూ కూడా విధించొచ్చు. ఎవరూ మతాలు, వర్గాలను కించపరిచేలా, మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడొద్దు. ఎన్నికల్లో తమకే ఓటెయ్యాలని అభ్యర్థులు, పార్టీల నాయకులు ఓటర్లను బెదిరించకూడదు. ఓటర్లను బెదిరిస్తే ఐపీసీ 171 ప్రకారం కేసు నమోదు చేస్తారు. ఏడాది జైలుతో పాటు జరిమానాలు విధించొచ్చు. రెండూ విధించే అవకాశం కూడా ఉంది. ఈ సెక్షన్లున్నాయని నేతలకు, పార్టీలకు తెలియదని కాదు. అయినా సరే దొరికినప్పుడు చూసుకుందాంలే అనే ధోరణి కనిపిస్తోంది. కాస్త రిస్క్ అయినా సరే తాయిలాల విషయంలో రాజీ లేదంటున్నాయి పార్టీలు. ప్రలోభాల విషయంలో తగ్గొద్దని కార్యకర్తలకు చెప్తున్నారు నేతలు. ఒకవేళ పొరపాటున పట్టుబడితే తాము చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు. దీంతో తనిఖీలే, తాయిలాలే అన్నట్టుగా ఉంది పరిస్థితి. డబ్బు, మద్యం పంచకుండా ఎన్నికలకు వెళ్దాం, దమ్ముంటే దేవుడి ముందు ప్రమాణం చేద్దాం రండి అంటూ సవాళ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఒకరు నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు, మరో సీటు 50 కోట్లకు బేరం పెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి విధానాలు, నినాదాలతో తలపడాల్సిన బ్యాలెట్ యుద్ధంలో నిజంగానే ఉచిత తాయిలాలు, డబ్బు సంచులు గెలుపోటములను తారుమారు చేస్తాయా? పార్టీల నుంచి ఓటరు మహాశయులు కోరుకుంటున్నది ఉచిత పథకాలు, ఓటుకు నోటు మాత్రమేనా? ప్రజాస్వామ్యం యొక్క మహోన్నత లక్ష్యం ప్రజలే తమ పాలకులను ఎన్నుకోవడం. తాము ఓటు వేసి ఎన్నుకున్న పాలకుల వల్ల తమ ప్రయోజనాలు నెరవేరాయా లేదా అన్నది బేరీజు వేసుకుని మరీ తదుపరి ఎన్నికల్లో తీర్పిస్తూ ఉంటారు ప్రజలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతావనిలో ఎన్నికల ప్రక్రియే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. అయితే కొంతకాలంగా ఈ ప్రజాస్వామ్య ప్రక్రియపై అనేక విమర్శలు, విపరీత ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయమంటే సేవాభావం అనే విధానం నుంచి అధికారం, డబ్బు, ప్రజలపై గుత్తాధిపత్యం అనే భావన ప్రబలంగా వ్యాపించింది. అభ్యర్థులు పంచే డబ్బు, ప్రలోభాలు, ఆఖరి 6 నెలల్లో ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాలు మాత్రమే గెలుపోటములను ప్రభావితం చేస్తాయన్న చర్చ జరుగుతోంది. అయితే దీనిపైన భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నాళ్ల క్రితం తాయిలాల్ని బట్టి ఓట్లు పడ్డాయేమో కానీ ఇటీవలి కాలంలో ఓటర్లు తెలివి మీరారని ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. ఇలా ఓటర్లు మారి చాలా కాలమైనా పార్టీలు మాత్రం పాత చింతకాయ పచ్చడి విధానాల్ని పట్టుకుని వేలాడుతున్నాయి. ఎంతమంది తాయిలాలిస్తే అంతమంది దగ్గర తీసుకోవడం, ఓటు మాత్రం నచ్చిన వారికి వేయడం అనేది ఓటర్లకు అలవాటైపోయింది. ఈ సంగతి తెలిసినా ప్రలోభాల పర్వం తప్పడం లేదు. ఓటు వేసేవారికే కాదు, ఓటు ఖాయంగా వెయ్యరు అని తెలిసినా ఎంతో కొంత ఇవ్వక తప్పడం లేదని పార్టీలు వాపోతున్నాయి. తాము పెంచి పోషించిన తాయిలాల సంస్కృతి తమనే మింగేసే పరిస్థితొస్తోందని మదనపడుతున్నాయి. అంతేకాని ఇప్పటికైనా ప్రలోభాల జోలికి పోవద్దని ఒట్టేసుకోవడానికి మనసు రావడం లేదు. ఇలా డబ్బులు పంచే సంస్కృతికి అంతమెప్పుడనేది పెద్ద చిక్కు ప్రశ్న. ప్రధాన పార్టీలతో పోటీపడి స్వతంత్రులు కూడా తాయిలాలివ్వడం కొత్త పోకడగా కనిపిస్తోంది. ఇలా ప్రలోభాల విష సంస్కృతి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా విస్తరిస్తోంది. దీంతో తాము మొదలెట్టిన తాయిలాల పర్వాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక పార్టీలన్నీ తలపట్టుకుంటున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఓటర్లకు ప్రలోభాలు అలవాటు చేసింది పార్టీలే. కానీ ఇప్పుడు తాయిలాలు పార్టీల చేయి దాటిపోయాయి. ఓటర్లు డిమాండ్ చేసే స్థాయికొచ్చాయి. అయినా ఓటుకు మాత్రం గ్యారంటీ లేదు. పైగా నిలదీస్తే ఎదురు ఫిర్యాదులు ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీంతో పాముకు పాలు పోసి పెంచాక విషానికి భయపడితే ఎలాగని సరిపెట్టుకుంటున్నాయి పార్టీలు.